నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే తల్లి. అమ్మ, మనం ఊర్లో చూస్తూనే ఉంటాము, అర్ధరాత్రి వేళ కుక్కలు మొరుగుతాయి. అవునమ్మా. 2 o'clock 3 o'clock అట్లా. ఎందుకమ్మా, అసలు దేనికి సంకేతం? ఎందుకు మొరుగుతాయి? అవి వేటిని చూసి మొరుగుతాయి? అమ్మ, రోజు మొరుగుతాయా? అప్పుడప్పుడు. అది కదా విషయం. రోజు మొరగని కుక్కలు అర్ధరాత్రి మొరుగుతున్నాయి అంటే అర్థం ఏమిటి? కుక్కలకి అతీంద్రియ శక్తి ఉంది అనే సంగతిని చాలామంది గుర్తించారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. అందుకే బాంబ్ స్క్వాడ్లో ముందు ఏది ఉంటుందమ్మా? డాగ్ స్క్వాడే పెడుతుంది. కుక్కలే పెడతాయి. బాంబు ఎక్కడుందో గుర్తించటం కుక్కలకి చాలా తేలిక మనిషి కన్నా. అంటే ఎలక్ట్రానిక్ పరికరాల కన్నా కూడా కుక్క వెంటనే ఒక బాంబు ఉన్నదనే సంగతిని గుర్తిస్తుంది. అట్లాగే ఒక మనిషి కట్టుకున్నటువంటి వస్త్రాన్ని దానికి ఇచ్చి వాసన చూశాక ఈ మనిషి ఎక్కడున్నాడు అంటే వాసన పట్టి ఆ మనిషిని పసిగడుతుందా లేదా? దీన్ని పసికట్టడం అంటారు. గుర్తుపట్టగలదు. ఆ విధంగా గుర్తుపట్టే లక్షణం కుక్కకి ఉంది గనక పూర్వం ఒక గ్రామంలో ఉండే మనుషులందరూ కుక్కలకి తెలుసు. ఆ గ్రామంలో ఉండే కుక్కలకి వాటిని గ్రామసింహాలు అంటారమ్మా. కుక్కకున్న పేరు గ్రామసింహం. ఎవరి మీదన్నా మీకు కోపం ఉంటే సింహం అని, ఒరే గ్రామసింహం అనండి అంటే వాడేదో సింహంగా నన్ను పొగిడాడు అనుకుంటారు, కానీ మనం అన్నది అర్థం వేరనమాట. అయితే ఆ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళందరూ దానికి తెలుస్తారు. చిన్న చిన్న గ్రామాలు ఉండే ఒకప్పుడు. ఇప్పుడైతే చిన్న చిన్న కాలనీలు కావచ్చు. కాలనీల్లో ఊరకుక్కలు ఉండవనుకో, పెంచుకునేవి తప్ప. అలా ఉన్నటువంటి ఇవి గ్రామానికి చెందని వాళ్ళు ఎవరైనా గ్రామంలోకి వచ్చినట్టయితే అవి కొత్త వాళ్ళు వచ్చారోహో అని తెలియజెప్పడానికి మొరుగుతాయి. ఆ మొరుగులో పెద్ద విశేషమేమి ఉండదు. కానీ వాళ్ళు దొంగ బుద్ధితో కనుక వచ్చినట్టయితే ఆ మొరిగే లక్షణం వేరుంటుంది. కుక్క మొరుగుడిని బట్టి అది ఏం సూచిస్తోందో మనకి తేలిగ్గా తెలిసిపోతుందమ్మా. ఇంట్లో కుక్కని పెంచే వాళ్ళకి తెలుసు. దానికి దెబ్బ తగిలితే అరిచే అరుపు వేరు. ఇంటి యజమాని బయట నుంచి వస్తే చూసి పలకరింపుగా అరిచే అరుపు వేరు. పరిచయస్తులు వస్తే తెలిసిన వాళ్ళు అరిచే అరుపు వేరు. కొత్త వాళ్ళు వస్తే అరిచే అరుపు వేరు. వీటన్నింటినీ గుర్తించగలం కదా. అదే ప్రమాదం వచ్చినప్పుడు అరిచేటటువంటి అరుపు వేరు. అందుకని కొత్త వాళ్ళు ఊళ్ళోకి వచ్చారంటే ఓసారి వచ్చారని ఒక ప్రకటన చేసినట్టుగా అరిచి ఊరుకుంటాయి. అదే దురుద్దేశంతో వస్తే మనిషి యొక్క భావాలని పసికడతాయి గనక అవి అరిచే అరుపు వేరు. దాన్ని బట్టి దొంగలు ఎవరో ఊళ్ళో ప్రవేశించారని చెప్పి ఊళ్ళో వాళ్ళు గుర్తించేవారు. అందువల్లే ఊరకుక్కల్ని ఏం చేసేవాళ్ళు కదా, ఊరికి ఒక రకంగా కాపలాగా ఉండేవి అప్పట్లో. ఇది ఇప్పటి మాట కాదు నేను చెప్పేది. అయితే ఇవి కాక ఏడుస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఆ కుక్కలు ఏడిచాయంటే మాత్రం అది ఒక దుశ్శకునంగా భావించాలి. కారణం ఏమంటే అవి ఎలా కనిపెడతాయి, ఎలా పసిగడతాయి అంటే మనం కంటితో చూడలేనటువంటి వాటిని అవి తమ గ్రహించగలవు. అంటే కంటితో చూస్తాయో లేదో తెలియదు, కానీ అవి గ్రహించేస్తాయి ఇది ఏదో జరుగుతోందని. కనుక ఏదైనా ఒక కీడు రాబోతూ ఉంటే ఆ గ్రామంలో ఎవరైనా కొద్ది సమయంలో శరీరం వదిలేటటువంటి పరిస్థితి ఉన్నట్టయితే అవి ఆ యమకింకరులను చూసి అరిచాయి అని అంటారు. అంటే యమకింకర్లు మరి వాటికి ఎట్లా కనపడతాయో, నేను విష్ణు భక్తురాలనైతే నన్ను తీసుకెళ్ళడానికి విష్ణు కింకర్లు వస్తారు, నేను శివభక్తురాలనైతే నన్ను తీసుకెళ్ళడానికి శివదూతలు వస్తారు. ఇది కాకపోతే మరెవరో వస్తారు. మరి వాళ్ళకి ఏం కనపడతాయో కుక్కలకి తెలియదు. కానీ ఇది మాత్రం పల్లెటూళ్ళల్లో చాలామందికి అనుభవపూర్వకంగా మాకు అనుభవం అండి అని చెప్తారు. ఏమిటంటే కుక్క అరిచింది, అలా ఏడిచిందంటే ఊరి అరుపు కాదు, ఏడుపు. ఆ ఏడుపు తేడా ఇంటి దగ్గర వచ్చి ఏడుస్తాయి. మనకి అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే అది ఏడుస్తూ ఉంటే మనకి ఒకటి ఆవేదన వస్తుంది. అట్లా ఏడుస్తుందంటే తప్పనిసరిగా ఏదో ఒక హాని కలుగుతుంది అని అర్థం. అది మానవుడు తన చర్మచక్షువులతో చూడలేనటువంటి దానిని కుక్కలు చూడగలవు. అది దెయ్యాలు కావచ్చు, భూతాలు కావచ్చు, అతీంద్రియ శక్తులు కావచ్చు, లేకపోయినట్టు అంటే అతీంద్రియ శక్తులు అంటే మనకుండే శక్తి అంటే మన కంటితో చూడలేనటువంటి శక్తులు కావచ్చు, లేదా
యమకింకర్ల లాంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాటిని అవి చూడగలుగుతాయి గనక అవి చూసి ఏడుస్తూ ఉంటాయి. అందువల్ల కుక్క ఏడ్చిందంటే ఏదో ఒక కీడు జరుగుతుంది అని గ్రామస్తులు నమ్ముతారమ్మా. మామూలుగా అరిచిందంటే ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనుకుంటారు. భయంకరంగా అరిచిందంటే దొంగ బుద్ధితో ఉన్న దుర్మార్గపుట ఆలోచనలో ఉన్న వాళ్ళు వచ్చారని అర్థమవుతుంది. అమ్మ ఇంటి దగ్గర వచ్చి ఏడుస్తాయి కదమ్మా కొన్ని కుక్కలు ఇంటి పక్కన, అప్పుడు మనము కొట్టేస్తాం వాటిని. అయితే ఏదో అంటారు అశుభం జరుగుతుంది అలా అంటారు. అది కొట్టేసంటే మనం వినలేక అది ఇచ్చే సూచనలని గ్రహించటానికి మనకి ఇష్టం లేక భయం వేస్తుంది. ఆ భయంతో కొడతాను తప్ప అదరిచింది ఇది మన మీద కోపంతో కాదు, దాని కంటికి కనపడుతోందని దాన్ని చూసి అదరిచింది. ఇక్కడ ఏదో జరగబోతోందో అయ్యో 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 అని బాధపడుతూ అరిచింది అనమాట. అది నమస్కారం అమ్మా. సంతోషమ్మా.